బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. 5 స్థానాల్లో టీడీపీ అభ్యర్థులని మార్చబోతోందా అంటే అవుననే మాట వినిపిస్తోంది. రఘురామకృష్ణంరాజుకు సంబంధించి అంటే 5 స్థానాల్లో టీడీపీ అభ్యర్థుల మార్పుకు సంబంధించి ఇప్పుడు క్వశ్చన్ మార్క్ వినిపిస్తోంది. రఘురామకృష్ణం రైట్, ఇదే అంశానికి సంబంధించి రియాక్షన్స్ వస్తున్నాయి. అభ్యర్థులకు సంబంధించి మార్పు మీద రియాక్షన్స్ వస్తున్నాయి. ఒకసారి రియాక్షన్స్ చూద్దాం. ఆల్ రైట్, ఇప్పుడు పార్టీ ఆఫీస్ నుంచి వచ్చిన పిలుపు మేరకు వచ్చి బీ ఫామ్ తీసుకోమన్నారు. ఆ బీ ఫామ్ కలెక్ట్ చేసి చంద్రబాబు నాయుడు గారికి థ్యాంక్స్ చెప్పి వెళ్ళి రేపు పొద్దున నా నామినేషన్ ఉండి అసెంబ్లీకి, పార్లమెంట్ కాదు ఉండి అసెంబ్లీకి నేను రేపు 11 o'clock అలాగా నా నామినేషన్. అవును, ఉండి కేటాయించారు, బీఫామ్ తీసుకున్నానికి రమ్మన్నారు, అందుకని ఇక్కడికి వచ్చా. ఇంకేం ఉత్కంఠ లేదు, ఉత్కంఠ కలిసే పనిచేస్తాం. రేపు నామినేషన్ కూడా కలిసే వెళ్తున్నాం. ఈరోజు మధ్యాహ్నం 4 గంటలకి రామరాజు గారు నేను కలిపి జాయింట్ సమావేశం అందరి నియోజకవర్గ స్థాయి నాయకులు అందరితోటి పెట్టుకున్నాం. రామలక్ష్మణులాగా ఉంటాం. ఎంపీగా చేయాలనుకున్నారు కానీ ఎమ్మెల్యే పరిస్థితి ఏముంది, చాలా మంది ఎమ్మెల్యే సీట్ ఇవ్వకపోతే ఎంపీలకు వెళ్తున్నారు 90%. నేను అటు నుంచి ఇటు వచ్చా అంతే. మాజీ ఎమ్మెల్యే గారు శివరామకృష్ణరాజు మీకు ఎలా ఉంటారు అసలు ఓట్లు చీలే అవకాశం ఉంది. ఉండి టీడీపీ కంచుకోట పరిస్థితి ఎలా ఉంటుంది? ఉండి టీడీపీకి కంచుకోవటాన్ని మీరు చెప్పిన మాట నిజం. శివరామరాజు గారికా లేకపోతే రఘురామరాజుకో కాదు, అది టీడీపీ కంచుకోట. అది మీరే చెప్పారు కాబట్టి మీ ప్రశ్నలోనే సమాధానం ఉంది. థ్యాంక్ యూ. రైట్, 5 స్థానాల్లో టీడీపీ అభ్యర్థులను మార్చేసింది. రఘురామకృష్ణంరాజుకు ఉండి టికెట్ ఇచ్చింది, అలాగే ఎంఎస్ రాజుకు మడకశిర టికెట్ ఇచ్చింది. కమలాపురం టికెట్ పుత్తా నరసింహారెడ్డికి కేటాయించింది. పాడేరు నుంచి గిడ్డి ఈశ్వరికి అవకాశం కల్పించింది. ఇక మాడుగుల స్థానం బండారు సత్యనారాయణమూర్తికి దక్కింది. బీ ఫామ్ తీసుకునేందుకు చంద్రబాబు నివాసానికి చేరుకుంటున్నారు నేతలు. దెందులూరు అభ్యర్థి చింతమనేని ప్రభాకర్కు షాక్ తగిలిందా అంటే అవుననే మాట వినిపిస్తోంది. బీఫామ్ తీసుకోవడానికి చింతమనేనికి పిలుపు రాలేదు. రామరాజుతో కలిసే ముందుకు వెళతామంటున్నారు రఘురామకృష్ణంరాజు. ముఖ్యంగా ఉండి టికెట్కి సంబంధించి మాట్లాడుకుంటే మధ్యాహ్నం రామరాజుతో కలిసి అంటే సాయంత్రం 3 లేకపోతే 4 గంటల సందర్భంలో సమావేశం నిర్వహించబోతున్నట్టు తెలుస్తోంది. నియోజకవర్గ కార్యకర్తలతో ఈ సమావేశాన్ని రఘురామకృష్ణంరాజు అలాగే రామరాజు ఇద్దరు కూడా వాళ్ళు ఆ సమావేశంలో పాల్గొనబోతున్నట్టుగా తెలుస్తోంది. రామరాజు రియాక్షన్ ఎలా ఉండబోతోంది? ఉండి టికెట్ విషయంలో ఇప్పుడు ఆ ఉత్కంఠకు తెరపడిందనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇటు రఘురామకృష్ణంరాజుకి టికెట్ ఇస్తే కనుక తాను ఇటు పార్టీ నుంచే కాదు పూర్తిగా రాజకీయాల నుంచే విరమిస్తానంటూ కూడా రామరాజు చెప్పిన నేపథ్యాన్ని చూసాం, ఆయన కంటతడి పెట్టుకున్న నేపథ్యాన్ని చూసాం. సో ఇటువంటి సందర్భంలో ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసి పనిచేస్తారు. ఎందుకంటే సాయంత్రం 4 గంటలకు ఈ మీటింగ్ జరగబోతున్నట్టుగా తెలుస్తోంది. ఈ మీటింగ్ నేపథ్యంలో మీటింగ్ నేపథ్యంలో కనుక ఇద్దరు కలిసి పనిచేస్తారనే అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో క్లారిటీ రాబోతుందనే చెప్పుకోవాలి. అప్డేట్స్ చేసుకుందాం. మా ప్రతినిధి రాజేష్ అప్డేట్స్ అందించేందుకు టీడీపీ సంబంధించి ఒక్కసారి మీరు చూస్తున్నారు. ఎస్, మా ప్రతినిధి రాజేష్ అప్డేట్స్ అందించేందుకు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రాజేష్, ఉండి టికెట్ దాదాపుగా కాదు కన్ఫర్మ్ అయిపోయింది. మొత్తం 5 చోట్ల అభ్యర్థులు మార్చింది. ఏంటి ఉత్కంఠ? ఎందుకు లాస్ట్ మినిట్ వరకు హోల్డ్లో ఉంచింది? అంటే ఖచ్చితంగా బీఫాములు తీసుకునే ముందు రోజు అనూహ్యంగా టీడీపీలో మార్పులు చేర్పులు జరుగుతున్నాయని చెప్పాలి. వాస్తవంగా ఎలాంటి మార్పులు ఉండవు, 1-2 స్థానాల్లో మార్పులు ఉంటాయని అందరూ అనుకున్నారు. కానీ అనూహ్యంగా బీఫాములు ఇచ్చే టైంలో 5 స్థానాల్లో మార్పులు చేర్పులు తెలుగుదేశం పార్టీ అధిష్టానం చేసింది. ముఖ్యంగా అటు ఉత్తరాంధ్ర సంబంధించి పాడేరు ఎస్టీ కాన్స్టిట్యున్సీకి ఉన్నటువంటి ఎస్టీ నియోజకవర్గమైన పాడేరు నియోజకవర్గానికి సంబంధించి రమేష్ నాయుడికి ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ అక్కడ అభ్యర్థిగా ప్రకటించింది. కానీ అనూహ్యంగా గిడ్డీశ్వరి, మాజీ ఎమ్మెల్యే గిడ్డీశ్వర్ని ఆమెని అభ్యర్థిగా ప్రకటిస్తూ ఆమెను బీఫామ్ తీసుకోవడానికి రావాలని టీడీపీ అధిష్టానం పిలవడంతో గిడ్డీశ్వరి కొద్దిసేపు క్రితమే చంద్రబాబు నివాసానికి వచ్చారు. వాటితో పాటు మాడుగుల ఉమ్మడి విశాఖపట్నం జిల్లా మాడుగుల సంబంధించి కూడా పీలాప్రసాద్కి ఆల్రెడీ తెలుగుదేశం అధిష్టానం సీటు కేటాయించినప్పటికీ 3 రోజుల ముందు మాడుగులకు సంబంధించి బండారు సత్యనారాయణమూర్తికి ఇంతకుముందు పెందుర్తిలో పోటీ చేసి ఓడిపోయినటువంటి
బండారు సత్యనారాయణ మూర్తికి అక్కడ సీటు కేటాయించారు. అధికారికంగా నిన్నటి వరకు కేటాయించలేదు కాదు, కానీ ఇప్పుడు బీఫామ్ తీసుకోవడానికి రావాల్సిందిగా బండారు సత్యనారాయణ మూర్తికి పిలుపు రావడంతో ఆయన ప్రస్తుతం ఇక్కడ చేరుకున్నారు. ఇక్కడ మాడుగులకు సంబంధించి చూస్తే కనుక నిన్న ఆల్రెడీ గతంలో టికెట్ అనౌన్స్ చేసిన టికెట్ ప్రకటించినటువంటి పేలా ప్రసాద్ ఆయన నామినేషన్ దాఖలు చేయడం ఇక్కడ ఆసక్తికరంగా మారింది. తెలుగుదేశం పార్టీతో తనకు సంబంధం లేదు, తన అభ్యర్థిగా ప్రకటించారు కాబట్టి తాను ఖచ్చితంగా పోటీ చేస్తారంటూ ఆయన నిన్న నామినేషన్ దాఖలు చేసిన నేపథ్యం చూసాం. బండారు సత్యనారాయణ మూర్తి కానీ ఇక్కడ టీడీపీ అధిష్టానం బండారు సత్యనారాయణ మూర్తికి బీఫామ్ ఇవ్వబోతున్న నేపథ్యంలో బండారు సత్యనారాయణ మూర్తి మాడుగుల నుంచి పోటీ చేయబోతున్నారు. ఇక ఉండికి సంబంధించినటువంటి అంశంలో స్పష్టత వచ్చేసింది. ఇప్పుడే రఘురామకృష్ణరాజు లోపలికి వెళ్ళారు. వెళ్ళేటప్పుడు కూడా మీడియాతో మాట్లాడుతూ సాయంత్రం రామరాజుతో అక్కడ అసంతృప్తిగా ఉన్నటువంటి రామరాజుతో మీటింగ్ పెడుతున్నాను, మాట్లాడుతున్నాను, ఇద్దరం కలిసే ప్రచారం చేస్తామని చెబుతున్న నేపథ్యంలో ఉండికి సంబంధించి కూడా రామరాజుకి రఘురామకృష్ణరాజుకి సీట్ అయితే కేటాయించి ఇంకొక కీలకమైన నియోజకవర్గం రాయలసీమ జిల్లా సంబంధించి అనంతపురం జిల్లా మడకశిర ఎస్సీ నియోజకవర్గం ఇది. అక్కడ అంతకుముందు అనిల్ కుమార్ని ప్రకటించారు. అనిల్ కుమార్ ప్రకటించినప్పటికీ అనూహ్యంగా ఇప్పుడు అక్కడ ఎస్సీసీఎల్ తెలుగుదేశం పార్టీ ఎస్సీసీఎల్ రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నటువంటి ఎంఎస్ రాజుకి మడకశిర సీటును తెలుగుదేశం అధిష్టానం కేటాయించింది. ఆయనకు కూడా ఈరోజు ఉదయమే పిలుపొచ్చింది, బీఫామ్ తీసుకోవాలి, అక్కడ సీటు మార్పు చేర్పులు చేస్తున్నామని ఎంఎస్ రాజుకు పిలుపు రావడంతో ప్రస్తుతం ఆయన లోపలికి ఉండవల్లి నివాసంలోని చంద్రబాబు నివాసానికి వెళ్లారు. వాటితో పాటు ఉమ్మడి కడప జిల్లా కమలాపురానికి సంబంధించినటువంటి అంశాలను చూస్తే కనుక పుత్తా నరసింహారెడ్డి కుమారుడు పుత్తా చైతన్యరెడ్డికి తెలుగుదేశం అధిష్టానం మొదటగా టికెట్ కేటాయించింది. కానీ తర్వాత మొన్న 2 రోజులు అక్కడ కీలక పరిణామాలు చోటు చేసుకున్నా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి వీరశివారెడ్డి సహకరించకపోవడంతో పుత్తా నరసింహారెడ్డికి కమలాపురం సీట్ను అయితే కేటాయించినట్టు తెలుస్తుంది. దానిలో భాగంగా పుత్తా నరసింహారెడ్డిని బీఫామ్ తీసుకోవడానికి రావాల్సిందిగా తెలుగుదేశం పార్టీ నుంచి ఆహ్వానం వచ్చినట్టు తెలుస్తుంది. మొత్తం 5 స్థానాల్లో మార్పులు చేర్పులు అయితే జరుగుతున్న పరిస్థితి అయితే ఉందని చెప్పాలి. ఎరపతినేని శ్రీనివాస్ కూడా ప్రస్తుతం వస్తూ ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. గురిజాల సంబంధించి టీడీపీ అభ్యర్థులు ఉన్నటువంటి ఎరపతినేని శ్రీనివాస్ కూడా లోపలికి వెళ్తున్నారు. ఇంకా అభ్యర్థులు కొంతమంది రావాల్సిన నేపథ్యంలో బీఫామ్స్ అందజేసే ప్రక్రియ కొంత ఆలస్యమైనట్టు తెలుస్తుంది. పూర్తిగా 140 ఎరపతినేని సార్ ఎలా అనిపిస్తుంది బీఫామ్ తీసుకోబోతున్నారు? ఒక నిమిషం సార్. పరిస్థితి చాలా బాగుంది. గురిజాల నియోజకవర్గంలో 50,000తోని మేము గెలుస్తాం. అదేవిధంగా రాష్ట్రంలో 155 సీట్లతోని కూటమి గెలుస్తుంది. 25కి 25 పార్లమెంట్ సీట్లు వస్తాయి. ఈ 5 సంవత్సరాల సైకో పరిపాలనకు తెరదించుతాం. ఎక్కడ మళ్ళీ భవిష్యత్తులో లేవకుండా వీళ్ళని శాశ్వతంగా ఓడించి ఇంటికి పంపించే ప్రక్రియ ఈరోజు జరుగుతూ ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం కూడా ఈరోజు తెలుసుకున్నారు, ప్రజాస్వామ్యాన్ని గెలిపిస్తారు. పల్నాడు జిల్లా మీద వైసీపీ ఫోకస్ పెట్టారు. సార్ ఇది పల్నాడు జిల్లా సంబంధించి ఎరపతినేని శ్రీనివాస్ చెప్తుంది. ఖచ్చితంగా అన్ని నియోజకవర్గాలు గెలపోతున్న ఎరపతినేని శ్రీనివాస్ అయితే చెప్తున్నారు. మొత్తం 5 స్థానాలకు సంబంధించినటువంటి అసెంబ్లీ స్థానాల్లో మార్పులు చేర్పులు అయితే చేసినట్టుగా తెలుస్తుంది. వాళ్ళని ఆల్రెడీ తెలుగుదేశం అధిష్టానం వాళ్ళని పిలిపించింది సచిన్. వాళ్ళకి సంబంధించిన బీఫామ్స్ కూడా అందజేసే అవకాశం కనబడుతుంది. ఇంకొక ముఖ్యమైన ట్విస్ట్ ఏంటంటే దెందులూరు సంబంధించి చింతమనేని ప్రభాకర్కి ఆల్రెడీ అక్కడ టికెట్ అభ్యర్థిగా ప్రకటించారు. కానీ ఈరోజు బీఫామ్కి సంబంధించి బీఫాము ఇవ్వడానికి ఆయనకి ఇంకా పిలుపు రాలేదని తెలుస్తుంది. మరి ఆయన వస్తారా రారా అనేది ఇంకా తెలియదు. ఇంకా రావాల్సిన కొంతమంది అభ్యర్థులు రావాల్సిన నేపథ్యంలో దెందులూరు నుంచి చింతమనేని ప్రభాకర్కి సీట్ ఉందా లేదా అనే సస్పెన్స్ అయితే కొనసాగుతుంది. ఎందుకంటే ఆల్రెడీ అక్కడ టీడీపీ ప్రకటించినటువంటి 144 స్థానాలకు సంబంధించి అభ్యర్థిగా ఆయన దెందులూరు ప్రకటించిన నేపథ్యంలో కానీ ఇప్పుడు అనూహ్యంగా బీఫామ్కి సంబంధించి ఆయన ఇంకా సమాచారం వెళ్ళలేదు, ఆయనకి పిలుపు రాలేదని తెలుస్తున్న నేపథ్యంలో మరి దెందులూరు ఏమైనా మార్పులు చేర్పులు చేస్తారనేది చూడాల్సిన అవసరం అయితే కనబడుతుంది సచిన్. ముఖ్యంగా ఇక్కడ మడకసిరికి సంబంధించి ఎందుకంటే అక్కడ ఎంఎస్ రాజుకి టికెట్ కేటాయించిన నేపథ్యంలో ఇప్పటికే ఆల్రెడీ అక్కడ టికెట్ దక్కించుకున్న పరిస్థితి, అంటే టికెట్ దక్కించుకునే వాళ్ళకి సంబంధించి ఎందుకంటే 5 స్థానాల్లో కూడా అటు ఉండి నుంచి మొదలు పెడితే కనుక దాదాపు టికెట్ ఆశించారు, కొంతమంది నామినేషన్ కూడా వేసేసిన పరిస్థితి. సో ఈ నేపథ్యంలో అక్కడి నుంచి అంటే వాళ్ళ నుంచి అసంతృప్తి వస్తే వాటిని ఎలా సర్దించే ప్రయత్నం చేస్తుంది, వాళ్ళని ఎలా బుజ్జగించే ప్రయత్నం చేస్తుంది టీడీపీ? ఖచ్చితంగా అంటే బుజ్జగింపులు అనేవి ఇప్పుడు అంటే నామినేషన్స్ కూడా దగ్గరికి వచ్చేసింది కాబట్టి ఇప్పుడు బుజ్జగింపులు అనేవి ఉండే అవకాశం తక్కువగా ఉంది. ఎందుకంటే చంద్రబాబు కూడా బిజీగా గడుపుతున్న నేపథ్యంలో మాగుంట శ్రీనివాసరెడ్డి ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి ఆయన కూడా బీఫామ్ తీసుకోబోతున్నారు. సార్తో మాట్లాడదాం. సార్ ఎలా ఉండబోతుంది సార్ బీఫామ్ తీసుకోబోతున్నారు? ఓకే సార్ బీఫామ్ తీసుకోవడానికి లోపలికి వెళ్తున్నారు. ఒంగోలు పార్లమెంట్ నుంచి మాగుంట శ్రీనివాసరెడ్డి టీడీపీ నుంచి బరిలో ఉన్నారు. ఆయన కూడా బీఫామ్ తీసుకోబోతున్నారు. వాస్తవంగా ఒంగోలుకు సంబంధించి అక్కడ పూర్తిగా అసెంబ్లీ స్థానాలకు సంబంధించి 5 స్థానాల మార్పులు చేర్పులు అయితే జరిగాయి. పార్లమెంట్కి సంబంధించి ఏమైనా చేంజెస్ ఉంటాయా లేదని ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఏలూరు పార్లమెంట్ మీద కొంత అక్కడ డౌట్ కనబడుతుంది. ఎందుకంటే మహేష్ యాదవ్ సంబంధించి అక్కడ మార్పులు చేర్పులు ఉంటాయని మొన్నటిదాకా ప్రచారం జరిగింది. కానీ మహేష్ యాదవ్ ఆల్రెడీ లోపలికి వెళ్ళారు, బీఫామ్ తీసుకునే అవకాశం అయితే కనబడుతుంది సచిన్.
రైట్, ఇప్పుడు రామరాజుకి సంబంధించి ఎందుకంటే ఉండి టికెట్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంది కాబట్టి రఘురామకృష్ణరాజుకి టికెట్ ఇచ్చిన నేపథ్యంలో ఒకవేళ వేరే వ్యక్తి కనుక టికెట్ ఇస్తే, ఎందుకంటే రామరాజు గతంలో చెప్పిన పరిస్థితి కంటతడి కూడా పెట్టుకున్నారు ఆయన, వేరే వ్యక్తి కనుక టికెట్ ఇస్తే కనుక రాజకీయాల నుంచి పూర్తిగా విరమిస్తానంటూ కూడా చెప్పిన పరిస్థితి. సో ఇప్పుడు ఏం జరగబోతుంది? ఆయన సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారా, లేకపోతే ఇంకా అసంతృప్తిలోనే ఉన్నారా? ఆయన బుజ్జగించే ప్రయత్నాలు జరిగాయా? నిన్నటి వరకు రామరాజు అయితే అసంతృప్తిగా ఉన్నారు. కార్యకర్తల నిర్ణయమే తన నిర్ణయం అని చెప్పారు, కార్యకర్తల అభిష్టానం మేరకే నడుచుకుంటా అని చెప్పారు. కానీ ఇప్పుడు రఘురామకృష్ణరాజు బీఫామ్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఆయన ప్లాన్ ఏంటి? రామరాజు ఏం చేయబోతున్నారు? తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నిర్ణయాన్ని గౌరవించి ముందుకు వెళతారు, లేకపోతే ఇండిపెండెంట్గా పోటీ చేస్తారు? ఎందుకంటే ఆల్రెడీ ఉండి నియోజకవర్గంలో శివరామరాజు ఆల్రెడీ ఇండిపెండెంట్గా పోటీ చేస్తారనే టాక్ నడుస్తుంది. ఆయన ఇండిపెండెంట్గానే వెళ్తారని చెప్తున్నారు. ఇప్పుడు రామరాజు కూడా తెలుగుదేశం పార్టీ నుండి టికెట్ రాకపోతే నిన్నటి వరకు ఆయన మొన్న కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఏమైనా ఇండిపెండెంట్గా వెళ్తారా, రఘురామకృష్ణరాజు సహకరిస్తారని తెలియాల్సింది. ఎందుకంటే రఘురామకృష్ణరాజు ఒక స్పష్టత ఇచ్చారు, ఖచ్చితంగా రామరాజు తనతో కలిసి పనిచేస్తారు, ఇద్దరం కలిసి సాయంత్రం మీటింగ్ పెట్టుకుంటున్నాము, కలిసి మాట్లాడుకుని ప్రచారాన్ని కూడా మొదలు పెడతామని చెబుతున్న నేపథ్యంలో మరి రామరాజు రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాల్సిన అవసరం ఉంది. ఆయన మాత్రం వెనక్కి తగ్గనని మాత్రం నిన్న చెప్పారు. కానీ ఇప్పుడు అధిష్టానం బీఫామ్ ఇచ్చేస్తే కనుక రఘురామకృష్ణరాజుకి బీఫామ్ ఇచ్చేస్తుంది కాబట్టి ఇంకా నిర్ణయం ఆయన చేతిలో ఉంటుంది. ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేస్తారా, ఇంకా చంద్రబాబు నిర్ణయాన్ని గౌరవించి రఘురామకృష్ణరాజు గెలుపుకు కృషి చేస్తారనేది సాయంత్రం ఉండి నియోజకవర్గంలో అక్కడ సమావేశం అయిన తర్వాత తెలిసే అవకాశం కనబడుతుంది. రెండోది ఇక్కడ రఘురామకృష్ణరాజు అయితే సమావేశం పెట్టుకుంటున్నా అని చెప్పారు. కానీ రామరాజు వర్గం నుంచి కానీ రామరాజు నుంచి కానీ ఇప్పటివరకు దానిపైన స్పష్టత లేదు. రఘురామకృష్ణరాజుతో కలిసి వెళ్ళబోతున్నాం, మీటింగ్ హాజరవుతున్నాం అనే ఒక స్పష్టత మాత్రం రామరాజు వర్గీయుల నుంచి కానీ రామరాజు నుంచి లేదని చెప్పాలి. మరి ఇక్కడ బీఫామ్ అందుకున్న తర్వాత రఘురామకృష్ణరాజు ఇక్కడ బీఫామ్ అందుకున్న తర్వాత ఉండిలో రామరాజు ఏమైనా రియాక్ట్ అవుతారా అనేది కూడా చూడాల్సిన అవసరం అయితే ఉంది. సచిన్ రైట్, అలాగే ఇక్కడ మాడుగులకు సంబంధించి, ఎందుకంటే మాడుగుల టీడీపీ అభ్యర్థి ప్రస్తుతం నామినేషన్ దాఖలు చేసిన పరిస్థితిలో ఇటువంటి నేపథ్యంలో బండారు సత్యనారాయణకి టికెట్ కేటాయించిన నేపథ్యంలో అక్కడ అసంతృప్తిని విషయంలో ఎటువంటి సిచ్యువేషన్ ఉంది? ఇప్పుడు ఇటువంటి సినారియోలో ఏం జరిగే అవకాశం ఉంది? టీడీపీలో ఎటువంటి చర్చ జరుగుతోంది రాజేష్? అంటే జనరల్గా సీట్ రాని వాళ్ళు ఎవరైనా ఖచ్చితంగా కొంత అసంతృప్తి వ్యక్తం చేయడం, వ్యతిరేకంగా పనిచేస్తామని చెప్పడం సర్వసాధారణంగా జరుగుతుంది. కానీ ఇక్కడ సినారియో వేరుగా ఉంది. ఎందుకంటే పీలా ప్రసాద్ మాడుగులకు సంబంధించి పీలా ప్రసాద్ని అభ్యర్థిగా ప్రకటించారు. అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత నామినేషన్స్ కూడా ప్రారంభం అయిన తర్వాత ఇప్పుడు నామినేషన్స్కి ఇంకా 3 రోజులు గడువు మాత్రం ఉన్న ముందు మాడుగుల సీటు మార్చడం పట్ల ఆయన తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేయడంతో పాటు ఆయనే నిన్న స్వయంగా వెళ్ళి నన్ను ప్రకటించారు కాబట్టి నేను అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేస్తున్నాననే నామినేషన్ వేశారు. కానీ ఇప్పుడు బీఫామ్ బండారు సత్యనారాయణమూర్తికి ఇస్తే కనుక ఇప్పుడు పీలా ప్రసాద్ ఏం చేస్తారు? ఆయన కూడా ఇండిపెండెంట్గా బరిలోకి దిగుతారా, లేకపోతే చంద్రబాబు నిర్ణయాన్ని గౌరవిస్తారా, లేకపోతే ఆల్రెడీ నామినేషన్ వేసి ఉన్నారు కాబట్టి అదే నామినేషన్ మీద ఆయన ఇండిపెండెంట్గా వెళతారనేది చూడాల్సిన అవసరం ఉంది. బండారు సత్యనారాయణమూర్తి విషయంలో కొంత అంటే తర్జన భర్జనలు జరిగాయి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అనకాపల్లి సభలో బండారు సత్యనారాయణమూర్తికి చంద్రబాబు మధ్య పెద్ద వాగ్వాదమే నడిచింది. ఆ సీటు వ్యవహారంలో ఆయన చాలా అసంతృప్తితో ఆవేశంతో ఊగిపోతూ చంద్రబాబు మీద మాట్లాడిన నేపథ్యం కూడా మనం ఆ వీడియోలు కూడా చూస్తాం. ఇప్పుడు చంద్రబాబుకు సంబంధించిగా లేకపోతే మాడుగుల సీటుకు సంబంధించి ఇప్పుడు పీలా ప్రసాద్కి సీటు లేకపోవడంతో ఇక్కడ బండారు సత్యనారాయణమూర్తికి బీఫామ్ అందిన వెంటనే పీలా ప్రసాద్ కూడా అక్కడ రియాక్ట్ అయ్యే అవకాశం కనబడుతుంది. అటు మడకశిర అనిల్ కుమార్ అభ్యర్థిగా ప్రకటించి ఇప్పుడు ఎంఎస్ రాజుకు టికెట్ కేటాయించడం పట్ల వాళ్ళు కూడా అక్కడ అసంతృప్తి వ్యక్తం చేసే కనబడుతుంది. వీళ్ళ ఈ 5 స్థానాలకు సంబంధించి చంద్రబాబు ప్రత్యేకంగా పిలిపించి మాట్లాడతారా లేకపోతే లేదా అనేది చూడాల్సిన అవసరం ఉంది. ఒకవేళ మాట్లాడితే వాళ్ళు ఎంతవరకు అడ్జస్ట్ అవుతారో, ఎంతవరకు చంద్రబాబు నిర్ణయాన్ని గౌరవిస్తారో చూడాల్సిన అవసరం అయితే కనబడుతుంది. ఏదేమైనప్పటికీ 5 స్థానాలు కొంత సంక్లిష్టంగా మారే అవకాశం కనబడుతుంది. కొత్తగా వచ్చిన అభ్యర్థులకు అక్కడ తెలుగుదేశం నుండి సహకారం ఎంత మేరకు వస్తుందనేది ఖచ్చితంగా చూడాల్సిన అవసరం అయితే కనబడుతుంది. సచిన్ రైట్ రాజేష్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. మొత్తంగా అయితే మాత్రం 5 స్థానాలకు సంబంధించి మార్పులు చేసింది తెలుగుదేశం పార్టీ. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. 5 స్థానాల్లో టీడీపీ అభ్యర్థిని మార్చింది. రఘురామకృష్ణరాజుకి ఉండి టికెట్ని కేటాయించింది, ఎంఎస్ రాజుకి మడకశిర టికెట్ని కేటాయించింది, ఇక కమలాపురం టికెట్ పుత్తా నరసింహారెడ్డికి కేటాయించింది, పాడేరు నుంచి గిడ్డి ఈశ్వరికి అవకాశం కల్పించింది, మాడుగుల స్థానం బండారు సత్యనారాయణమూర్తికి కేటాయించింది. దీనికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. రఘురామకృష్ణరాజుకి సంబంధించి అలాగే దాంతోపాటు రఘురామకృష్ణరాజు చంద్రబాబు ఇంటికి వెళుతున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఒకసారి రఘురామకృష్ణరాజు ఏమన్నారో చూద్దాం. థ్యాంక్స్ చెప్పి వెళ్ళి రేపు పొద్దున నా నామినేషన్ ఉండి అసెంబ్లీకి, పార్లమెంట్ కాదు ఉండి అసెంబ్లీకి నేను రేపు 11 o'clock అలాగా నా నామినేషన్. అవును, ఉండి కేటాయించారు.
ఉండి కేటాయించారు, బీఫామ్ తీసుకున్నానికి రమ్మన్నారు, అందుకని ఇక్కడికి వచ్చా. ఇంకేం ఉత్కంఠ లేదు, ఉత్కంఠ కలిసే పనిచేస్తాం. రేపు నామినేషన్ కూడా కలిసే వెళ్తున్నాం. ఈరోజు మధ్యాహ్నం 4 గంటలకి రామరాజు గారు నేను కలిపి జాయింట్ సమావేశం అందరు నియోజకవర్గ స్థాయి నాయకులు అందరితోటి పెట్టుకున్నాం. రామలక్ష్మణులాగా ఉంటాం. ఎంపీగా చేయాలనుకున్నారు కానీ ఎమ్మెల్యే అయ్యే పరిస్థితి వచ్చింది. ఏముంది, చాలామంది ఎమ్మెల్యే సీట్ ఇవ్వకపోతే ఎంపీలకు వెళ్తున్నారు 90%. నేను అటు నుంచి ఇటు వచ్చా అంతే. మాజీ ఎమ్మెల్యే గారు ఇండిపెండెంట్ సార్ శివరామకృష్ణరాజు గారు, మీకు ఎలా ఉంటారు విజయ అవకాశాలు? ఓట్లు చీలే అవకాశం ఉంది. ఉండి టీడీపీ కంచుకోట, ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంటుంది? ఉండి టీడీపీకి కంచుకోవటాన్ని మీరు చెప్పిన మాట నిజం. శివరామరాజు గారికా లేకపోతే రఘురామరాజుకో కాదు, అది టీడీపీ కంచుకోట. అది మీరే చెప్పారు కాబట్టి మీ ప్రశ్నలోనే సమాధానం ఉంది. థ్యాంక్ యూ. ఇప్పుడు పార్టీ ఆఫీస్ నుంచి వచ్చిన పిలుపు మేరకు వచ్చి